సో ఇక్కడ కూడా సెకండ్ ఫ్లోర్ లో కూడా వన్ ఆఫ్ ద ఇది హాల్ అండి. ఓకే, సో చాలా చక్కగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. డైలీ వాటర్ పోతామండి, నెలకు ఒకసారి గడ్డి కట్ చేస్తామండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్. 1100 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ ఫామ్ హౌస్ ఓనర్ మేడం చాలా ఇష్టంగా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేపించుకున్నారు. సో ఫామ్ హౌస్ వివరాలు క్లియర్ గా మనం ఒకసారి చూద్దాము. అంతకంటే ముందు ఈ ఫామ్ హౌస్ ని చాలా చక్కగా చూసుకుంటూ, గార్డెన్ ని చాలా చక్కగా నీట్గా వాటర్ పోస్తూ పెంచుతూ చాలా చక్కగా చూసుకుంటున్న వాచ్మెన్ అమ్మ లక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. ఫామ్ హౌస్ గురించి మరిన్ని వివరాలు లక్ష్మి అమ్మతోటి తెలుసుకుందాము. హాయ్ అమ్మ, నమస్కారం. నమస్తే సార్. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాం సార్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ గురించి మనం ఒకసారి మన వ్యూవర్స్ కి తెలియచేద్దాము డీటెయిల్స్. సో ఈ ఫామ్ హౌస్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారమ్మా? ఇది 2016లో చేశారండి. అప్పటి నుంచి మేము ఉంటున్నాం సార్. ఓకే, 2016లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఓకే, బిల్డింగ్ ఎలివేషన్ కూడా చాలా బాగుంది. సో 2016లోనే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. దగ్గరుండి కట్టించుకున్నారు మా మేడం గారు. ఓకే ఓకే, నైస్ నైస్, సూపర్. సో మీరు ఫ్యామిలీ ఇక్కడే ఉంటారు? ఇక్కడే ఉంటామండి. మీరు, సారు, మా బాబు కూడా ఇక్కడే. మీ బాబు, మీరు ముగ్గురు ఇక్కడే ఉంటాం సార్. ఓకే అమ్మా. సో ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ సంబంధించిన ఏరియా మొత్తం ఎన్ని గజాలలో ఉందమ్మా? మొత్తం ఇదంతానండి 1170 గజాలండి. ఓకే, మొత్తం ఇల్లు వచ్చేసండి 170 గజాల్లో కట్టారండి. అవుట్ లుక్ చూసాం కదా, ఒకసారి ఇన్సైడ్ లుక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. సో ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. సో ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉంది, ఒకసారి ఇక్కడ ఏమేమి ఇచ్చామో ఒకసారి చెప్పండి అమ్మా. ఇదిగోండి, ఇది లిఫ్ట్ ఇచ్చామండి. లిఫ్ట్ ప్రొవిజన్ ఇది పైకి వెళ్ళడానికి మెట్లు ఇచ్చారండి. స్టెప్స్. ఓకే, స్టెప్స్ కి సెక్యూరిటీ కూడా ఇది ఉందండి. గేట్ ఉందండి. ఓకే ఓకే, ఇదేమోండి స్టోర్ రూమ్ అండి. ఇది ఓకే, స్టోర్ రూమ్ అండి. ఇది సార్, ఇది ఇవ్వండి, రూమ్ లో మేము ఉంటామండి. ఇది ఓకే ఓకే, ఇందులో మీరు మేము ఉంటామండి. ఓకే, సో ఈ రూమ్ వచ్చేసి, ఈ రూమ్ ఏమో పూజకి మామూలు మా అబ్బాయి బుక్స్ అది పెట్టుకోవడానికి అనేసి ఇలా పెట్టుకున్నామండి. ఓకే ఓకే, సూపర్. పూజ గదికి. పూజ గది అండి. నైస్ నైస్. సో ఇదంతా కూడా ఓపెన్ ఏరియా అన్నమాట. ఇదంతా మొత్తం ఓపెన్ ఏరియా అండి. ఓకే, చాలా చక్కగా ఉందమ్మా. సో పక్కనే ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేశారండి. అది కూడా పెద్ద బిల్డింగ్ అండి. అది కూడా అందులో కూడా ఉంటున్నారండి. జోడ ఉంటున్నారండి. ఓకే, అండ్ 200 మీటర్లు హైవే వచ్చేస్తుంది. సో షాద్ నగర్ టౌన్ మనకి అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో అన్ని దొరుకుతాయండి. ఏది కూడా మన ఇబ్బంది పడవలసిన పని ఏమీ లేదండి, అన్ని దొరుకుతాయి. సూపర్ అండి. ఓకే, సో అక్కడ డాగ్ కనిపిస్తుంది కదా, దాని పేరు ఏం పేరమ్మా? రాకీ అండి. రాకీ బాయ్. రాకీ బాయ్ అండి. సో సెక్యూర్ పర్పస్ లో మీకు నైట్ వదిలేస్తాడు, భయం ఏముండదండి. ఓకే, ఎవరైనా వస్తే అరవడం, లోపల గేట్ దాటి రానివ్వరండి ఎవరైనా. ఓకే, సూపర్. మేము లాక్లేసుకుని డాగ్ వదిలేస్తే సరిపోద్దండి, ఏం భయం ఏం లేదండి. సూపర్ సూపర్ అమ్మా. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము. సో ఫస్ట్ ఫ్లోర్ కి ఎంటర్ అయ్యాము. ఒకసారి వచ్చి చూద్దాం రండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. సో ఇది వచ్చేసి హాలా అమ్మా? ఇది హాల్ అండి. ఓకే, సో చాలా చక్కగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇది హాల్ అండ్ ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ కిచెన్ అండి. ఓకే, కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ ఇచ్చాను. సో ఇది డైనింగ్ ఏరియా. అవునండి. ఓకే, 4 సిట్టింగ్ డైనింగ్ ఏరియా. తర్వాత మన కబోర్డ్లు అవి కూడా బాగా ఇచ్చారండి. మనం ఏం పెట్టుకోవడానికన్నా కూడా మనకి అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయండి. చాలా చక్కగా ఉన్నాయి. అండ్ కింద కూడా ఏది కూడా మనం ఏమన్నా ఏం లేదండి. ఓకే, అన్ని పెట్టుకోవచ్చండి. ఏ సామాన్లు కూడా మనకి బయట కనిపించండి. సూపర్ సూపర్. ఇవి కూడా కబోర్డ్లేండి. పై కూడా ఇవి కూడా కబోర్డ్లేండి. చాలా చక్కగా డిజైన్ చేశారు. ఇక్కడ మనం పెట్టుకోవాలంటే పూజ పెట్టుకోవచ్చండి. ఓకే, సో మేడం వాళ్ళు వచ్చినప్పుడు పూజ చేసుకుంటారు. ఓకే, అండ్ వాటర్ కూడా మన ప్రాబ్లం ఏమీ లేదండి. మామూలు మనం వాటర్ వస్తుందండి. మామూలు తాగడానికి కూడా వాటర్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఈ వాటర్ ఏంటి? ఈ వాటర్ ఏంటమ్మా? ఇది మామూలు మన వాడుకునే వాటర్ అండి. ఇది మనం తాగే వాటర్. ఓకే ఓకే, వాటర్కి ఏ ప్రాబ్లం లేదండి. ఓకే అమ్మా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు హాల్ అయితే చాలా పెద్దగా వచ్చింది మంచిగా. సో మేడం వాళ్ళు, సార్ వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేస్తారా? ఇక్కడే ఉంటారు. ఓకే, అండ్ ఇదేంటమ్మా? ఇది బెడ్రూమ్ సార్. ఓకే, ఇది బెడ్రూమ్ అండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఓకే, అటాచ్డ్ బాత్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఓకే, ఒకసారి రండి, లైక్ ఒకసారి చూడండి. అటాచ్డ్ బాత్రూమ్ లైక్ దట్ చాలా పెద్దగా వచ్చింది, స్పేసియస్గా చాలా బాగుంది. లైక్ టబ్ స్పేస్ కూడా ఉంది. సో అండ్ చూసుకుంటే ఇవన్నీ కూడా మనకి కబోర్డ్లు అండి. ఇవి కబోర్డ్స్. ఓకే,
సో ఇటు చూసుకుంటే కబోర్డ్స్ చాలా బాగా వచ్చింది అండ్ పైన అంతా కూడా కబోర్డ్స్. ఇవన్నీ మొత్తం కబోర్డ్స్ అండి ఇవన్నీ. వావ్, బెడ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. అండ్ ఐ థింక్ 6 by ఇదిగోండి. ఎస్, దిస్ ఈజ్ 6x6 బెడ్ ఐ థింక్. సో గ్లాస్, ఫుల్ గ్లాసెస్ ఉన్నాయి, 2 గ్లాసెస్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో మాస్టర్ బెడ్రూమ్ లైక్ దట్. అండ్ ఫ్యాన్స్ అండ్ మోర్ ఓవర్ ఏసీ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ మీరు మెయిన్గా చూసుకున్నట్టయితే బెడ్రూమ్లో చాలా బాగుంది విజువల్స్. అండ్ ఇక్కడికి వస్తే అన్నీ మర్చిపోయి సో ఉండేలా అంత బాగా డిజైన్ చేయడం జరిగింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు ఏమనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం కదా, నెక్స్ట్ మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం రండి. అండ్ బిఫోర్ దానికంటే ముందు బాల్కనీ ఎలా ఉందో ఒకసారి దానికంటే ముందు చూద్దాం రండి. ఎస్, వావ్, బాల్కనీలో చల్లటి గాలి వస్తుందమ్మా ఇక్కడ నుంచి. అక్కడ ఇంకొక ఫామ్ హౌస్ ఉంది, ఒకసారి ఆ ఫామ్ హౌస్ చూడండి. ఎస్, అండ్ అటు చూస్తున్నట్టయితే సో లైక్ గార్డెన్ చాలా స్పేసియస్గా వచ్చింది. గార్డెనింగ్ని ఇలా ఎలా పెంచుతున్నారమ్మా? రోజు వాటర్ పోస్తారా? డైలీ వాటర్ పోస్తామండి, నెలకు ఒకసారి గడ్డి కట్ చేస్తామండి. వావ్, ఒకసారి ఇక్కడ కూడా చూడండి. ఒకసారి నెలకు ఒకసారి కటింగ్ చేస్తూ ఉంటారు. మిషన్ ఉందండి. ఓకే, నైస్. అండ్ రోజు కూడా వాటర్ పోస్తాం. రోజు వాటర్ పోస్తాం. సో కొబ్బరి చెట్లకు కొబ్బరికాయలు కూడా కాశాయి. సో అప్పుడప్పుడు సార్ వాళ్ళు వచ్చినప్పుడు. అవునండి. ఓకే, యా, నైస్. ఇది లిఫ్ట్ సార్. ఓకే, సో లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది ఫస్ట్ ఫ్లోర్. అండ్ ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళి చూద్దాం రండి. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. సో క్రేజీగా ఉంది. లైక్ ఫామ్ హౌస్ అంటే ఫామ్ హౌసే. సిటీలో కూడా ఉండదండి అంత బాగుంది. సిటీలో కూడా ఇంత బాగా మెయింటైన్ చేయలేరు. ఫుడ్ తెచ్చుకోవచ్చు అండి. అవసరం అయితే ఇక్కడే దగ్గరలో పట్టిపూర్ బాబా డాబా ఉందండి. లేదు అండి అంటే మనమే ఇంత సొంతంగా కుక్ చేసుకోవాలన్నా కూడా మనకి ఎటువంటి అభ్యంతరం లేదండి. ఒక 20 మంది ఫ్యామిలీ వచ్చి ఇక్కడ స్టే చేయొచ్చు. అదే విధంగా ఇక్కడ కుకింగ్ కూడా చేసుకోవచ్చండి. మనకి అన్ని రెడీగా ఉన్నాయండి. సూపర్. ఒక కిట్టి పార్టీలో కూడా చేసుకోవడం కూడా మనకి లాంగ్ కూడా అంతా కూడా శుభ్రంగా నీట్ గా ఉంటుంది. బర్త్డే పార్టీస్, అన్ని చేసుకోవచ్చు, ఫంక్షన్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్, గ్యాదరింగ్స్ ఇవన్నీ కూడా చేసుకోవడానికి మంచి ప్లేస్. సో 20-30 మంది వచ్చి స్టే చేసి వాళ్ళకి పడుకోవడానికి స్పేస్ అండ్ అంతా కూడా కంఫర్టబుల్, అన్ని కూడా కంఫర్టబుల్ గా ఉన్నాయండి. మనకి ఇబ్బంది ఏమీ లేదు సార్. సూపర్ అమ్మ. సో ఇక్కడ కూడా సెకండ్ ఫ్లోర్ లో కూడా వన్ ఆఫ్ ద పెయింట్ చాలా బాగుంది. సో చూసుకున్నట్టయితే ప్రీవియస్ 1990s బ్యాచ్ వాళ్ళకి సంబంధించి కనెక్ట్ అవుతుంది. సో ఆ ఇమేజ్ అనేది. సో ఇక్కడ ఏంటి అమ్మ? ఇది సింక్ అండి, ఇది బాత్రూమ్ సార్. ఓకే, ఇక్కడ బాత్రూమ్ ఉందండి. ఓకే, పైన కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నాయండి, ఇచ్చేసాము. ఓకే, నైస్. ఇది ఒక బెడ్రూమ్ సార్. ఓకే, ఇది ఒక బెడ్రూమ్ సార్. ఎవరన్నా మేడం గారికి కానీ సార్ గారు కూడా ఎవరన్నా వచ్చినా సరే బెడ్ లో కూడా మనం ఎక్స్ట్రాగా కూడా తీసుకున్నాం. ఓకే, సో బెడ్ లో ఎక్స్ట్రా మెంబర్స్ ఎవరైనా వస్తే డెఫినెట్లీ ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అటాచ్డ్ బాత్రూమ్. వావ్, చాలా పెద్దగా ఉందమ్మా. అండ్ టబ్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏసీ ప్రొవిజన్ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో అండ్ ఫస్ట్ ఫ్లోర్లో అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా ఏసీ ప్రొవైడ్ చేశారు. సో చాలా బాగుంది. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఎవరికైతే దీనికి సంబంధించిన వివరాల కొరకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మిస్ అయి ఉంటే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో దాని గురించి కామెంట్ చేయండి. డెఫినెట్లీ మీకు ఇమీడియట్లీ కామెంట్ సెక్షన్లో వచ్చేస్తుంది. సో ఫామ్ హౌస్ అంటే ద బెస్ట్ ఫామ్ హౌస్ షాద్నగర్లో. దిస్ ఈజ్ ద బెస్ట్ ఐ థింక్. బికాజ్ సిటీలో ఎన్విరాన్మెంటల్ కంటే ఇక్కడ చాలా చక్కటి ఎన్విరాన్మెంటల్. అండ్ జస్ట్ ఓఆర్ఆర్ నుంచి 25 కిలోమీటర్ డిస్టెన్స్లో మనము ఈ లొకేషన్లో ఉన్నాము. షాద్నగర్కి NH44 నేషనల్ హైవేకి జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్లో మనం ఉన్నాము. సో ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ చూసుకున్నట్టయితే మ్యాక్సిమం అన్ని ఫామ్ హౌసెసే ఉన్నాయి. సో బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే ఎవ్రీ వీక్ వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు. సో ద బెస్ట్ ప్రైస్లో ఈ ఫామ్ హౌస్కి సంబంధించిన MD గారు సో మనకు చాలా తక్కువ ప్రైస్కి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు సేల్ చేయడానికి రెడీగా ఉన్నారు. కన్స్ట్రక్షన్ చేసిన ప్రైజు అండ్ ల్యాండ్ కాస్ట్ చూసుకున్నట్టయితే ఇప్పుడున్న మార్కెట్ ప్రైజ్కి
చాలా తక్కువ, ఒక 30-40% తక్కువలో మనకు సేల్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ ఫామ్ హౌస్ ఓనర్ నెంబరు డైరెక్ట్గా ఉంటుంది. సో మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఎవరైతే మన రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్కి కొత్తగా విజిట్ చేశారో మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన మన లక్ష్మి అమ్మకి ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ.